ఉన్నాం। ఆ భూముల్లో అల్లూరి జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజల డోలీ కష్టాలు నేటికీ తీరడం లేదు। మన్యం ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పన అందని ద్రాక్షగానే మిగిలాయి। ఇప్పటికీ పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు। రోగులు, వృద్ధులను ఆసుపత్రికి తరలించాలంటే అనేక ఇక్కట్లు పడాల్సి వస్తుంది। ఆసుపత్రుల నుంచి మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు డోలీ మోతలే శరణ్యమవుతున్నాయని మన్యం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చింతపల్లి మండలం తాటిబంద గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడిని డౌనూరు పిహెచ్సికి తరలించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు। కొండలు, గుట్టలు, వాగులు దాటుతూ అతి కష్టం మీద బాలుడిని డోలిపై హెల్త్ సెంటర్కు తరలించారు। తమ కష్టాలను పలుమార్లు అధికారులు, పాలకులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు। ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి తమ గ్రామానికి రహదారి, త్రాగునీటితో పాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు। తాటిబంద గ్రామం నుండి ఇక రోజున బాబు బాగాలేదండి, డౌన్ పిహెచ్కి తరలిస్తూ ఉన్నారు। కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను గమనించి అధికారుల దృష్టికి, పెద్దల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని, అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వీడియోను తీసుకెళ్తారని। ఆ గ్రామంలో రోడ్డు లేదు, మంచినీరు లేవండి, ఏ హాస్పిటల్ లేదు, ఏ ఒక అంగన్వాడీ లేదు, ఏ అధికారులు ఏరడానికి రహదారి లేదండి। ఈ యొక్క పేద ప్రజలు, గిరిజన ఏటీజీ ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని, తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని, అలాగే మంచినీరు కూడా మంజూరు చేయాలని, ఆ గ్రామంలో ఇసుక బిల్డింగ్ కూడా మంజూరు చేయాలని మీకు అందరికి కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న వారికి మేము నమస్కారం చేస్తూ మేము ఈ వీడియోను మీ దృష్టికి తెలియపరుస్తూ ఉన్నాము। మీరు తాటిబంద గ్రామం నుండి ఇక రోజున బాబు బాగాలేదండి, డౌన్ పిహెచ్కి తరలిస్తూ ఉన్నారు। కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను గమనించి అధికారుల దృష్టికి, పెద్దల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని, అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వీడియోను తీసుకెళ్తారని। ఆ గ్రామంలో రోడ్డు లేదు, మంచినీరు లేవండి, ఏ హాస్పిటల్ లేదు, ఏ ఒక అంగన్వాడీ లేదు, ఏ అధికారులు ఏరడానికి రహదారి లేదండి। ఈ యొక్క పేద ప్రజలు, గిరిజన ఏటీజీ ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని, తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని, అలాగే మంచినీరు కూడా మంజూరు చేయాలని, ఆ గ్రామంలో ఇసుక బిల్డింగ్ కూడా మంజూరు చేయాలని మీకు అందరికి కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న వారికి మేము నమస్కారం చేస్తూ మేము ఈ వీడియోను మీ దృష్టికి తెలియపరుస్తాం।